మీకు జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే రెమెడీస్ ఏం చేస్తారంటే రకరకాల ఉంగరాలు పెట్టుకోండి, సూర్య మంత్రం చెప్పండి, జపం చేయండి అని చెప్తూ ఉంటారు. చాలామందికి చేయడం కొంత కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఈజీ పరిష్కారం ఒకటి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి, సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే సూర్యస్థానానికి అంటే పితృస్థానానికి అధిపతి సూర్యుడు. కాబట్టి అంటే తండ్రి స్థానానికి సూర్యుడికి చాలా కనెక్షన్ ఉంది. అదేవిధంగా తల్లికి చంద్రుడికి మంచి కనెక్షన్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడో అంటే సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఒక అథారిటీ, కమాండ్, ఒక పవరు, ఒక పొజిషను మనము చేయలేకపోవడం, రాలేకపోవడం, ఇబ్బంది పడడం ఇటువంటివన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఒకవేళ ఆయన ఉంటే డైరెక్ట్గా ఫిజికల్గా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. లేకపోతే మామూలుగా ఆయనకు నమస్కారం చేసుకుని ప్రతిరోజు కూడా ఒక 21 డేస్ ఒక సాధన చేయండి. ఈ మామూలు నమస్కారం అందరూ చేస్తాం కదండి అంటే అలా కాదు. ఇక్కడ మనము ఆయన విషయంలో ఏమన్నా తప్పు చేసి ఉండొచ్చు కాబట్టి ఆయన ముందు క్షమించమని మనం కోరుకోవాలి. ఒకవేళ ఆయన అందుబాటులో ఉంటే ఆయనకు మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. చెప్పలేని పరిస్థితిలో మనం మానసికంగా ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఉత్తరం రాస్తున్నట్టు, నన్ను క్షమించండి, కొన్ని కారణాల వల్ల మీతో సమయాన్ని గడపలేకపోయాను, లేకుంటే ఇంకోటి చేయలేకపోయాను. రెండోది 2 లెటర్ రాయండి. మొదటిది సారీ లెటర్, అంటే ఏ ఏ కారణాలకి మీరు సారీ చెప్పదలుచుకున్నారు, సారీ. ఇది ఫిజికల్గా రాయకర్లా, మెంటల్గా మైండ్లో మీరు ఆ ఎక్సర్సైజ్ చేయండి అంటున్నాను. ఆ తర్వాత థ్యాంక్స్ లెటర్, మీ ఫాదరు ఏదైతే మీకు ఇంతవరకు ఇచ్చారో మీ ఫాదర్కి ఎన్ని రకాలుగా మీరు కృతజ్ఞత చెప్పుకుంటున్నారు, ఒక థ్యాంక్స్ లెటర్. ప్రతిరోజు ఒక సారీ లెటర్, ఒక థ్యాంక్స్ లెటర్ మానసికంగా కళ్ళు మూసుకొని రాస్తున్నట్టు, అది ఆయనకి ఇస్తున్నట్టు మీరు భావన చేయండి. 21 డేస్లో చూడండి సూర్యుడి యొక్క బలం మీ జాతకంలో ఎలా పెరుగుతుందో చూడండి. ఒకసారి ట్రై చేయండి. స్వస్తి.